అనేకమైన తప్పుడు కేసులు పెట్టి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నిస్తే దాని మీద తప్పుడు కేసులు పెట్టి రాజకీయాలకు పొందే ప్రయత్నం. మరి ఇంతే కాకుండా ఈ తప్పుడు కేసులు పెడితే కోర్టులు ఈ తప్పు అని చెప్పి ముందస్తు బెయిల్ ఇచ్చి అందరికీ హైకోర్టులు ఇస్తే హైకోర్టు మీద తీర్పు మీద సుప్రీంకోర్టుకి ప్రభుత్వం డబ్బులతో వీళ్ళకంతా నిన్న సుప్రీంకోర్టులో ఒక ఎన్ఆర్ఎన్ రోడ్ కేసులో ఐఆర్ కేసులో కూడా అది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది జగన్మోహన్ ప్రభుత్వానికి చెంపబెట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. అనేక సందర్భాల్లో కోర్టులు తిట్టినప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద మరి నమ్మకం లేనటువంటి గౌరవ లేనటువంటి ముఖ్యమంత్రి మరి సొంత తన నియంత్రణగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణిచేసే కార్యక్రమం చేయడం, ఈ రోజున తప్పుడు కేసులు పెట్టడం ఒక చంద్రబాబు నాయుడు మీద కాకుండా రాష్ట్రం మొత్తం అంటే అందరూ బీసీ నాయకుల మీద ఎస్సీ నాయకుల మీద ఎంత అన్యాయం ఉందో రాజ్యాంగాన్ని తొక్కలుతున్నారంటే ఈ రాష్ట్రంలో దళిత సోదరుల్ని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం సస్పెండ్ చేయలేదు. మరి నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. మరి అనేక మంది ఎస్సీలు ఓచుకోత కోసారు. ఒక సోదరి మన సొంత జిల్లాలో కడపలో రేపు జరిగితే మీద దీని మీద కూడా ముద్దాన్ని శిక్షే పరిస్థితి లేదు. ఈ రోజు అనేక మంది బీసీ నాయకుల మీద కేసులు పడితే ఎక్కడ కూడా సమస్య లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసినటువంటి లిక్కర్ స్కామ్లు, లిక్కర్ అవినీతి, ఇసుక మీద, మైనింగ్ మీద నువ్వేదైతే రిలేషన్ వ్యాపారం చేసుకుని భూదందాలు చేసుకుని వీటి మీద చేసినటువంటి అవినీతి మీద ఇవన్నీ మీద నిలదీస్తుంటే అన్నిటి మీద కేసులు పెడుతున్నాం. ఈ రోజున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రజాస్వామ్యాన్ని కావాలంటే ప్రయత్నం చేయడం. వీటికి ఇది కాకుండా అనేక మందిని మోసం చేశాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తాను యువకులు మోసం చేశావు, మధ్యవాళ్ళు ఇచ్చిన మహిళలు మోసం చేశావు, వితంతులు విద్యులు వితంతులు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను మోసం చేశావు, మరి రైతులు మోసం చేశావు, మరి మహిళలు యువకులు చదువుకున్న పిల్లల్ని అమ్మని అందరికి ఇస్తాను మోసం చేశావు. మరి అందరికీ ఎవరైతే నీకు ఓట్లేసి గెలిపించి నువ్వు రావాలని చెప్పి నమ్మి ఉద్యోగస్తులందరూ అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఓట్లు వేస్తే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో 45% పిచ్మెంట్ ఇస్తే అది కట్ చేసి నువ్వే వాళ్ళు మోసం చేసావు. డ్వాక్రా మహిళలకి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మరి మోసం చేసావు. ఇలాగా నువ్వు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశావు. ఈ రోజు ఎవరైతే నీ నుంచి నష్టపోయిన ఉన్నారో వీళ్ళందరూ మా స్టార్ క్యాంపెయినర్లే. నువ్వు అంటున్నావు నిన్న స్టార్ క్యాంపెయినర్లని. ఈరోజు నీ రాష్ట్రంలో నీ వల్ల నీ మాటల వల్ల నీకు మాట ఓటేసి గెలిపించిన 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్టార్ క్యాంపెయిన్ గా మారి రానున్న రోజుల్లో నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటే నాయకుల మీద అనేక మంది మీద తప్పుడు కేసు పెట్టి మానుకోవాలని చెప్పేసి జగన్మోహన్ చెబుతూ కోర్టులకు ఇంకోసారి గౌరవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై బీసీ.